రెండవ రాజులు 5:25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదని. తెలిసిన వాక్యమే అనే అహంకార స్వభావం వద్దు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సేవకులైన విశ్వాసులైన నేర్చుకుంటానికి ప్రయాసపడాలి. జీవితాంతం నేర్చుకోవాలి. మాట్లాడితే ఇది ఆల్రెడీ విన్నాం కదా, ఎలీషా గురించి తెలుసు కదా, గెహజీ గురించి అసలు అలా రాకూడదు, అస్సలు రాకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రియల్గా జరిగింది. ఒక స్పీకరు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండగా ఒక ఆవిడ వచ్చి, అయ్యా మీతో మాట్లాడాలంటే చెప్పండమ్మా అంటే, మీటింగ్ అయిపోయింది. అయ్యా నేను రాజమండ్రి వచ్చినప్పుడు ఇదే వాక్యం చెప్పారు, అంతకుముందు హైదరాబాద్ లాస్ట్ ఇయర్ గుర్తుందా, అక్కడికి వచ్చాను, ఇది వైజాగ్, ఇక్కడికి వచ్చిన అదే వాక్యం చెప్తున్నారు, ఇది మూడోసారి సేమ్ వాక్యం చెప్తున్నారు, మీకు వేరే వాక్యాలు రావా అని అడిగిందంట ఒక విశ్వాస దైవజనుడిని. నాకు వేరే వాక్యాలు రాక కాదు, దేవుడు పదే పదే ఇదే చెప్పిస్తున్నారంటే ఆ వాక్యంలో కొన్ని నువ్వు నేర్చుకోవాలి, మార్చుకోవాలని అర్థం. అవి మార్చుకున్నావా అని అడిగారంట. లేదండి అన్నట్టు. అర్థం ఏంటి? రిపీటెడ్గా మళ్ళీ ఒకే అంశం వస్తుంది మీ దగ్గరికి అంటే అర్థం ఏంటి? ఆ విషయంలో మనం ఇంకా ఏదో సరి చేసుకోవాలి, ఇంకొంచెం లోతుగా వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నారేమో. కాబట్టి జాగ్రత్తగా, ఇది ఆల్రెడీ నాకు తెలుసు అలా వద్దు. మీ మంచి కోసం చెప్తున్నాం, మీ మీద ప్రేమతో చెప్తున్నాం. అందరూ నేర్చుకోవాలి, సేవకులు విశ్వాసులు జీవితాంతం నేర్చుకునే మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ, దైవజనుడైన ఎలీషా గెహజీ అనే తన పరిచారకుణ్ణి చూచి అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్తున్నాడు. చూద్దాం ఏం జరిగిందో 21 నుంచి 24 వరకు. నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణ్ణి చూచి తన రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చింది గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయి, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. అతని దగ్గర పరిచారకుడుగా గెహజీ ఉన్నాడు. కొంతకాలం నుంచి ఇలాగా పరిచయం జరుగుతూ ఉండగా ఒకరోజు నయమాన్ అనే ఒక సైన్యాధిపతి వచ్చాడు. అతను కుష్ఠవ్యాధితో వచ్చాడు. దైవజనుడు దేవుని చిత్తంలో దేవుని ఆత్మ కలిగి వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు. మునిగాడు, వచ్చాడు కానుక తీసుకొని. యెహోవా సన్నిధిలో నేను ఉన్నాను, నాకు రూపాయి కూడా వద్దు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పి ఎలీషా అనే దైవజనుడు నయమాన్ను పంపించారు. అప్పుడు అదంతా చూసిన పరిచారకుడు గెహజీ మనసు, అబ్బా దైవజనుడు ఏంట్రా, ఏ ఆశ లేకుండా ఉంటాడు, దైవజనుడికి ఏంట్రా పిచ్చిగానే పట్టిందా, మంచి ఆఫర్ తీసుకొచ్చి ఇస్తే వాడుకోవచ్చు కదా, అది కూడా ఫ్రీగా కాదు కదా, కష్టపడి ప్రార్థన చేశాడు కదా, నేను ఏదో చేయాలి, మా దైవజనుడు తీసుకొని బహుమానం నేను తీసుకుంటానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రథం వెళ్తూ ఉండగా పరిగెత్తుకుంటూ వెళ్తే సౌండ్ విని నయమాన్ వెనక్కి చూస్తే పరిచారకుడు పక్కనే ఉన్నాడు కదా, చూశాడు కదా, రథం ఆపరా అన్నాడు. ఆపంగానే మనోడు కూడా దిగి చాలా కృతజ్ఞతతో ఉన్నాడు కదా నయమాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటి క్షేమమేనంతా? క్షేమమే. ఏంటి ఇలా వచ్చావు, పరిగెత్తుకుని వచ్చావు ఏంటంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి. చెప్పు. మా యజమానుడు ఉన్నాడు కదా, ఆయనే కదా దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తా కదా, హ్యాపీగా ఉన్నాను, ఆయన మీ దగ్గర పంపించారు. నా దగ్గర పంపించారా? ఏంటి, ఏమైంది? మా గురువు గారికి 2 శిష్యులు వచ్చారు, ఎలీషా గారికి, వాళ్ళకేమీ లేదు, కలిపిచ్చేస్తున్నాడు. అయ్యగారు అప్పటికప్పుడు శిష్యుల్ని కలిపిచ్చేసాడు, అప్పటికప్పుడు వాళ్ళకి లేవని కలిపిచ్చేసాడు, మోసం చేసేస్తున్నాడు. అవునా, నిజమా? అబ్బా ఎంత మంచి ఆఫర్ వచ్చింది, మీ అయ్యగారికి ఇవ్వాలనుకున్న ఇవ్వలేకపోయాను, ఆయనే పంపించారా? నమ్మేశాడు నయమాను. ఈయన చెప్పిన మాటలకి దైవజనుడు పక్కన ఉన్నాడు కదా, ఆ మాటలు నమ్మేశాడు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఎంత తెలుసా? చేతుల్లోనో జేబుల్లోనో కాదు సుమా, 2 మనుషులు మోసుకొచ్చే అంత బహుమానం అన్నమాట. 2 మనుషుల్ని నయమాను పంపించాడు సైన్యాధిపతి. రూమ్ దాకా వస్తే మా అయ్యగారికి తెలిసిపోద్ది, మీ 2 అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. గబగబా మనోడు ఏమీ తెలియనట్టు ఒక రూమ్ లోపలికి వెళ్ళి దాచేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి, అయ్యగారు టీ తాగుతారా అని అడిగాడు. టీ సంగతి దేవుడు ఎరుగు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు గెహజీ అని అడిగారు. నేను ఎక్కడికి వెళ్ళానండి? అబద్ధం ఆడుతూ బొంగుతున్నాడు, దాచేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. గెహజీ ఎన్ని తప్పులు చేశాడు మీరు విన్నదాన్ని బట్టి. ఏమేమి తప్పులు చేశాడు?
అబద్ధం చెప్పాడా? ఎవరికి? నయమాను కూడా అబద్ధం చెప్పాడు. ఇక్కడ దైవజనుడికి అబద్ధం చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదని. ఇంకేం చేశాడు? లేని అన్ని కల్పించేస్తున్నాడు. మోసం చేశాడా లేదా? దైవజనుడు నమ్మాడా? నమ్మి పరిచారకుడికి పెట్టుకున్నాడు కదా. మోసం చేశాడా? చేశాడు. దైవజనుడికి చెడ్డ పేరు తెచ్చినట్టేనా? అక్కడికి వెళ్ళి నయమాను నమ్మాడా లేదా? ఇప్పుడే కదా ఏం తీసుకోను, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యెహోవా పేరు తీసుకోనని చెప్పి మళ్ళీ పంపించాడేంట్రా అని మనసులో తేడా వస్తుందా? చెడ్డ పేరు తెచ్చాడా దైవజనుడికి? తెచ్చాడు. దైవజనుడి దగ్గర దాస్తున్నాడా నిజాన్ని? దైవజనుడు కదా, తప్పైపోయింది. ఎక్కడికి వెళ్ళి వచ్చావని అడిగినప్పుడు అసలే మా దైవజనుడికి దేవుడు ఆత్మ కలిగినోడు చెప్పేయచ్చు కదా, కాలు పట్టుకోవచ్చు కదా. దాచేస్తున్నాడు, అన్యాయంగా ఆశిస్తున్నాడు. ఇదంతా తెలిసిందే. ఇప్పుడు చూడండి ఏం శిక్ష వచ్చింది. 2 రాజులు 5:27. కాబట్టి నయమానుకును కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటిండును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాడు. చూడండి, తప్పు చేసింది ఒకడే, అబద్ధం ఆడింది ఒకడే, మోసం చేసింది ఒకడే, ఇవన్నీ తప్పులు చేసింది ఒకడే. కానీ నీకును నీ సంతతికి సర్వకాలము కుష్ఠొచ్చునుగాక. స్పాట్లో కుష్ఠొచ్చిందండి. ఎందుకు దేవుడు అంత సీరియస్ అయ్యారు? ఎందుకు దేవుడు సంతతికి కూడా అంత పెద్ద పనిష్మెంట్ దేవుడు వేశారు? బైబిల్లో ఎందుకు రాయించారు చెప్పాలి. దేవుడు గెహజీ చేసిన పనికి అంత కోపం దేవుడికి ఎందుకు వచ్చింది? శిక్ష ఒకళ్ళకే కాదు, సంతతి మొత్తానికి వచ్చేసింది. అది మామూలు కాదు, అందరికి తెలిసిపోద్ది. కుష్ఠవ్యాధి వస్తే అందరూ అసహించుకుంటారు, చీ అంటారు. రేపొద్దున ఇతను పెళ్లి చేసుకుని కూతురు అంటే అందరూ ఏమంటారు? వీళ్ళ కొడుకు అయితే కొడుక్కి కుష్ఠ వచ్చేస్తుంది. కోడలు తేవాలంటే ఎంత కష్టపడాలి కుష్ఠోడికి? అంటే ఎంత లాంగ్ శాపం అది. ఎంతమంది నశించిపోయారు, ఎంతమంది కుష్ఠవ్యాధి సంపాదించుకున్నారు ఇతను ఒక్కడి పని వల్ల. ఆలోచించాలి. నువ్వు దైవజనుని కూడా నీలాగానే, అతడు కూడా చైర్లోనే కూర్చుంటాడు నీలాగా, అతను కూడా నీలాగానే బట్టలు వేసుకుంటాడు, అతను కూడా నీలాగే కింద కూర్చుంటాడు. అలా చూస్తే కష్టం. దైవజనుడిని నువ్వు చాలా గొప్పగా చూడాలి, భయపడాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అలా చూడకపోతే సామాన్యమైన వ్యక్తిగా చూస్తే గెహజీకి పట్టిన గతే పట్టిద్ది. గుర్తు చేసుకో ఒకసారి. నీ జీవితంలో నీ దైవజనుడికి అబద్ధం చెప్తున్నావా? నీ దైవజనుడిని మోసం చేస్తున్నావా? నీ దైవజనుడు వెనక వాగుతున్నావా? నీ దైవజనుడు వెనక లేనిపోని కల్పిస్తున్నావా? నీకు ఖచ్చితంగా శిక్ష వస్తుంది. నీకే కాదు, నీ కుటుంబానికి వస్తాయి, నీ తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి. గ్యారంటీ, వాక్యం అది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీకు ఆ స్వభావం ఉందేమో చూసుకోండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, మోసం చేసే స్వభావం ఉందా దైవజనుడిని? పోతావు. అబద్ధం ఆడే స్వభావం ఉందా? పోతావు. చెడ్డ పేరు తీసుకొస్తున్నావా దైవజనుడికి నీ ప్రవర్తన ద్వారా? నీ ఇంట్లో అడుగుతున్నారా, ఏ అమ్మా ఇదే నేర్పించింది నీ దైవజనుడు? ఎవరికి వెళ్ళిపోతుంది? ఇక్కడేమో తల మీద చెంగు కట్టుకొని చేసి ఇంటికి వెళ్ళి మొగుళ్ళని గొడవ పడతారు, మొగుళ్ళని అరుస్తారు, ఇంట్లో వాళ్ళని కరుస్తారు, ఇంట్లో వాళ్ళని గొడవ పెట్టుకుంటారు, బూతులు తిడతారు, చండాలకు బూతులు కూడా తిడతారు ఆడవాళ్ళు. అప్పుడు ఏమంటారు? ఇదేనా నేర్పించింది? ఇదేనా నువ్వు నేర్చుకున్న సహవాసం? ఇదేనా మీ దైవజనుడు నేర్పిస్తున్నాడు? ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పించిన అనరా? ఎవరికి చెడ్డ పేరు? దైవజనుడు వినకపోవచ్చు, దైవజనుడు వేరే ఊళ్ళో ఉండొచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు, కానీ ఎవరంటున్నారు? ఇప్పుడు దైవజనుడికి చెడ్డ పేరు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఊరుకున్నారా? గెహజీ విషయంలో ఖచ్చితంగా మీలో ఈ స్వభావం ఉంటే పోగొట్టుకోవాలి. మీలో ఈ దరిద్రమైన లక్షణాలు ఉంటే దైవజనుడిని మీరు బాధ పెట్టే పనులు చేసినా, దుఃఖపెట్టే పనులు చేసినా, అబద్ధాలు ఆడినా, దాచినా, ఇలాంటి ఏం చేసినా శిక్ష పాలైపోతారు. దేవుడు తర్వాత ఈ భూమి మీద నువ్వు భయపడాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా అంటే దైవజనుడు. తల్లిదండ్రుల కంటే, భార్య భర్తల బంధం కంటే, పిల్లల కంటే, అందరికంటే, గవర్నమెంట్ ఆఫీసర్ల కంటే, భౌతికంగా ఎవరికంటే అయినా గొప్ప వ్యక్తి ఎవరంటే దైవజనుడు. మీ ఆఫీసర్ రేపు పరలోకం తీసుకెళ్తాడా? మీ అమ్మానాన్ని తీసుకెళ్ళగలరా? ఎవరైనా పరలోకానికి తీసుకెళ్తానికి పాత్ర వహించగలరా? ఎందుకో కూడా చెప్తున్నాను, ఊరు నేనేం చెప్పట్లా, వాక్యమే చెప్తున్నాను. కాబట్టి దైవజనుని మీరు గొప్పగా చూడాలి, చాలా గొప్పగా చూడాలి. అతన్ని నువ్వు భయపడాలి, గౌరవించాలి, వనకాలి. తప్పు చేయకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు, కల్పించి చెప్పకూడదు. ఎవరైనా మన దైవజనుడు వేస్ట్ ఫెలో అవును అన్నావా, నీకు కూడా వస్తుంది శిక్ష. వేరే వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు ఏకీపించినా నీకు శిక్ష వస్తుంది. మౌనంగా ఉన్నా శిక్ష వస్తుంది. మౌనంగా ఉంటే ఎందుకు వస్తుంది? మౌనం దేనికి సాదృశ్యం? నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇద్దరు ఒకే విశ్వాసులు అనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళ దైవజనుడి గురించి చెప్తుంటే మన దైవజనుడు వేస్ట్ ఫెలో మౌనంగా ఉంటే అర్థం ఏంటి? ఆవిడ అంటుంది, ఈవిడ అంటలా, అయ్యగారు అంటున్నాడు, ఈయన అంటలేదు, కానీ ఇద్దరు ఒప్పుకున్నట్టే. కాబట్టి దేవుడు ఊరుకోరు. ఎప్పుడు నీ జోలికి రాదు. దైవజనుని అంటావేంటి నువ్వు? మన దైవజనుడు మన కోసం ఎంత కష్టపడుతున్నారు అలా అనొచ్చా? అంటే నువ్వు తప్పించబడతావు దేవుడు ఉగ్రత నుంచి, దేవుడు కోపం నుంచి. సొనిగినా వస్తుంది, గొనిగినా వస్తాయి, ఆయాసపడినా వస్తాయి, ప్రశ్నించినా వస్తుంది, తిరుగుబాటు చేసినా వస్తాయి, బాధ పెట్టినా వస్తాయి, దుఃఖ పెట్టినా. దైవజనుడితో
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికి? సంతతి మొత్తానికి కుష్టు రావటం ఏంటి? ఏదో 5 రోజులు కుష్టు వచ్చగా, ఇతని వరకు ఇవ్వచ్చు కదా. ఎందుకని? ఎలాంటి దైవజనుడిని మోసం చేశాడు? ఇంపార్టెంట్. దైవజనుడిని మోసం చేశాడు, కానీ ఎలాంటి దైవజనుడు చెప్పండి? దేవుని ఆత్మ కలిగి, ఇంకా రోషం కలిగి, ఇంకా ఓకే సూపర్ సక్సెస్గా ఫెయిల్ అయ్యారు మీరు, ఇవన్నీ ఓకే కాదంట్లా. ఇప్పుడు ఎలాంటి దైవజనుడు అంటే, దేవుడికి దైవజనుడికి ఉన్న రిలేషన్ అడగట్లా, ఇతనికి ఏం సంబంధం కొనాలి చూపిస్తున్నాడు. అందుకనే అన్న మళ్ళీ అంటే కొత్త దేవుడు మాట్లాడతారు. ఎలాంటి దైవజనుడు? 2వ రాజులు 5:20. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ, సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను గాని. ఏమనుకుంటున్నాడు తనలో తాను? ఏం పేరు పెట్టి పిలుస్తున్నాడు? నా యజమానుడు. తనలో తాను అనుకుంటున్నాడు, ఎవడో చెప్పట్లా. తనలో తాను ఏమనుకుంటున్నాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి. మళ్ళీ ఇప్పుడు మనసులో అదే మాట, బయట వాళ్ళ దగ్గర ఏమంటున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడా? దాని అర్థం ఏంటి? పోషిస్తున్నాడు, 3 పూట్ల అన్నం పెడుతున్నాడు. అందుకనే నా యజమానుడు, నన్ను పోషించే నా యజమానుడు. అక్కడే ఉంటున్నాడు, పోషిస్తున్నాడు కాబట్టి నా యజమానుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడికి ఎందుకు మండింది? నా సహాయంతో నా దైవజనుడు ప్రేమతో 3 పూట్ల ఏ లోటు లేకుండా సమృద్ధిగా పోషిస్తుంటే, నా దైవజనుడు మీదే తిరుగుబాటు చేస్తాడా? నా దైవజనుడు పేరు తీసేస్తాడా? కోపం వచ్చింది. పోషించే వాళ్ళకి ఎక్కువ కోపం వస్తా రాదా? రాకూడదా? అన్యాయమా? అక్రమమా? మరి ఇప్పుడు గెహజీ, నువ్వు పోషించేదేంటి? దేవుడు పోషిస్తున్నాడు మమ్మల్ని డైరెక్ట్గా అంటే ఎలా ఉంటుంది? అలా అనుకోలేదు కాబట్టి కుష్టుతో మిగిలిపోయింది శిక్ష. అలా అనుకుని ఉంటే తలకి తీసేవాళ్ళు దేవుడు. అలా అనుకోలేదు కాబట్టి బతికనిచ్చి కుష్టు మాత్రమే ఇచ్చారు. అలా అనుకోక నా యజమానుడు అనే ఫీలింగ్ ఉంది అయ్యగారికి, గెహజీ గారికి. అలా అనకుండా గర్వంతో అహంకారంతో కొంతమంది వాగుతూ ఉంటారు. నువ్వు పోషించేదేంటి? దేవుడే పోషిస్తున్నారు. ఎవరి ద్వారా పోషిస్తున్నారు? అది ఇంపార్టెంట్. మీ కాళ్ళు పట్టుకోండి. ఎవరి ద్వారా దేవుడే పోషించేది, దేవుడే. ఎవరి ద్వారా మనం పోషించబడుతున్నాం అని చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోయాడు. అన్నం పెట్టిన చేతినే నరుగుతున్నాడు అయ్యగారు. రగిలిపోయింది. నా యజమానుడని ఎందుకన్నాడు గెహజీ? పోషించబడుతున్నాడు. దైవజనుడు దేవుని సహాయంతో 3 పూట్ల ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా పోషిస్తున్నాడు. అందుకే దేవుని కోపం నగులుకుంది. లేదంటే ఏముందండి? ఒక వస్తువులు తీసుకున్నాడు, మర్డర్ చేశాడా? ఇంకేమన్నా పెద్ద చేశాడా? ఏం చేయలా, ఏదో ఆశపడ్డాడు అనుకుందాం. కానీ ఎటువంటి దైవజనుడిని మోసం చేశాడు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, లోకంలో ఫ్రెండ్ని తిట్టినప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతాం. అరే ఎందుకురా ఫ్రెండ్ని తిడతావు? చుట్టాలను తిట్టినప్పుడు ఒక రకంగా, కన్న తల్లిని తిడితే ఎక్కువ కోపం వస్తుంది. అందరూ మనుషులే, కానీ బంధాన్ని బట్టి ఏమవుతూ ఉంటుంది? అరే 9 మాసాలు మోసిన తల్లినా నువ్వు తిడుతున్నావు, తల్లినా కొడుతున్నావు నువ్వు అంటారా లేదా? ఫ్రెండ్ని కొడితే ఆ మాట అంటారా? ఫ్రెండ్ని తల్లి కంటే ఎక్కువ కొట్టినా ఆ మాట అంటారు, ఫ్రెండ్ కాబట్టి. కానీ తల్లి అనేటప్పటికి ఏమవుద్ది? కోపం వచ్చేస్తాయి. చెయ్యి ఎత్తినా కోపం వస్తాయి. సిగ్గులేనవాడా, సంస్కార విహీనుడా, కన్న తల్లి మీద చెయ్యి ఎత్తుతావరా నువ్వు, చెయ్యి బతుకు చేయడం అంటారు లేదా? ఇక్కడ దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఏ లెక్కలో పనిష్మెంట్ వేశారో అన్నది నేర్చుకోవాలి మనం. పోషించే దైవజనుని మోసం చేశాడు. 3 పూట్ల సమృద్ధిగా ప్రేమతో పోషిస్తున్న దైవజనుని గుండెల్లో గాయాన్ని రేపాడు. అది తట్టుకోలేపారు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా. ఎవరి ద్వారా మనం పోషించబడుతున్నామో వాళ్ళకి మనం కట్టుబడి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళ మనసుకి గాయం అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా దేవుని పిల్లలు ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ దైవజనుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. రెండోది, ఎటువంటి దైవజనుడిని మనోడు బాధ పెట్టాడు చూద్దాం. 5:25. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చిందేమని అడిగినందుకు వాడు, నీ దాసున్నైన నేను ఎచ్చటికి పోలేదన్నాను. చూడండి, ఇక్కడ ఎలీషా చూపించేశారా? రథం దగ్గరికి నా మనసు నీతో కూడా రాలేదా అన్నారా? కన్ఫర్మేషన్ ఉందా లేదా? మళ్ళీ అడుగుతాడేంటి? ఎక్కడి నుంచి వచ్చామని అడగాల్సిన అవసరం ఉందా? కన్ఫామ్గా తెలిసిన తర్వాత మళ్ళీ అడగాల. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదాం ఎక్కడున్నారో దేవుడు తెలీదా? చెట్టు వెనకున్నాడని, పండు తిన్నాడని తెలీదా? ప్రేమ గబుక్కున శిక్షించదు. ప్రేమ వెంటనే శిక్ష పాలు చేయదు. ఒక అవకాశం ఇస్తే, ఏమన్నా అవకాశం ఇస్తే ఒప్పుకుంటారేమో. ఆ పరలోకపు తండ్రి చూపించిన ప్రేమే దైవజనుడు, దేవుని ఆత్మ కలిగినోడు, దేవుని ప్రేమ కలిగినోడు ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? గెహజీని ఒక అవకాశం ఇస్తాడు.
అప్పటికే రగిలిపోయింది, కోపం ఉంది, పరువు తీసేశాడు, చాలా రోషంగా జీవిస్తున్నాడు, రోషంగా బ్రతుకుతున్నాడు. మచ్చ లేకుండా జీవించే ఎలీషాకి ఒక మచ్చ తీసుకొచ్చాడు నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి. కానీ ప్రేమ గల దైవజనుడు కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకని ఒప్పుకుంటాడేమో ఆశ. అంటే ఎటువంటి దైవజనుడిని ఇప్పుడు మోసం చేశాడు? ప్రేమించే దైవజనుడిని మోసం చేశాడు. అది దేవుడు తట్టుకోలేకపోయారు. ప్రేమించే దైవజనుడిని ఏం చేశాడు? గాయం చేశాడు, మోసం చేశాడు. ఇటువంటి దైవజనుడు చూద్దాం. 5:26. దేవుడికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఒక్క తప్పుకే, ఒక్కసారికి అంత శిక్ష చేయడానికి కారణం ఏంటి? అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోటకు ఇది సమయమా? ఇప్పుడు చూడండి, ఆ పదాలన్నీ వాడటానికి అర్థం ఏంటో తెలుసా? అక్కడ పైన సేవకుడు అని 20 చదవండి ఒకసారి. 20 చూడండి ఒకసారి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ. సేవకుడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఎలీషాని గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఇతన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నాడు? సేవకుని చేయాలి, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అని సత్యాన్ని నేర్పిస్తున్నాడు, బోధ నేర్పిస్తున్నాడు, పరిచర్య నేర్పిస్తున్నాడండి. అదే కదండి సేవకుడు అంటే. అంటే సేవకుడికి ట్రైనింగ్ అవుతున్నాడు. నిజంగానే పట్టిందా నీకు? మనం దేవుడి రాజ్యం కట్టాలి కదా, మనం దేవుడు పని చేయాలి కదా, నీకు ఈ చెట్లు, ఈ బట్టలు, బంగారం పిచ్చేట్రా బాబు నీకు అంటే అర్థం ఏంటి? ఇతన్ని ఏం చేయాలనుకున్నాడు? సేవకుడిని. ఇతనికి ఏం నేర్పిస్తున్నాడు? సత్యాన్ని నేర్పిస్తున్నాడు, పరిచర్య నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకుని నా పక్కనే ఉండి నేను ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను, ఎలా విజ్ఞాపన చేస్తున్నాను, ఎలాగా తగ్గించుకుంటున్నాను అన్నీ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎటువంటి దైవజనుడు? పరిచర్య నేర్పించే దైవజనుడు, లేదా సత్యాన్ని నేర్పించే దైవజనుడు, సేవకి సిద్ధపరుస్తున్న దైవజనుడు. తెలుసా మీకు ఇన్ని ఉన్నాయని ఎలీషాలో? పోషిస్తున్న దైవజనుడిని మోసం చేశాడు, ప్రేమిస్తున్న దైవజనుడిని మోసం చేశాడు, సత్యాన్ని నేర్పిస్తూ, పరిచర్య నేర్పిస్తూ, త్వరలో సేవకుని చేయాలనుకున్న మంచి మనస్సాక్షి కలిగిన గొప్ప మనసున్న దైవజనుడిని మోసం చేశాడు. ఇంతే కాకుండా ఇంకా గొప్ప విషయం అని చెప్పనా, ఇతనికి ఆధిక్యత ఇప్పించాడండి. ఎవరికి? గెహజీకి ఎలీషా అనే దైవజనుడు ప్రేమతో ఆధిక్యత ఇప్పించాడు. 2వ రాజులు 4:12-13 వచనాలు. కొత్త పాయింట్ ఇది. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షునేమిరాల్ని పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతను ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? ఏమంటున్నాడు? ఇంత శ్రద్ధాభక్తులు నా యందు అంటున్నాడా, మా యందు అంటున్నాడా? ఎలీషా ఏమంటున్నాడు? అమ్మా షునేమీరాలా, నేను నా దాసుడు, నేను నా పరిచారకుడు వస్తే మా ఇద్దరికి ఘనత ఇచ్చావు, మా ఇద్దరికి విలువ ఇచ్చావు, మా ఇద్దరికి మంచి ఆతిథ్యం ఇచ్చావు, మా ఇద్దరికి గౌరవంగా పిలుస్తున్నావు. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి ఎవరికి విలువ వస్తుంది? దైవజనుని బట్టి గెహజీకి ఏమొచ్చింది? ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు ఆ మాట అక్కడ రాయించకపోతే మనకు తెలిసేది కదా. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు? అమ్మా నాతో పాటు వచ్చిన నా పరిచారకుడికి కూడా నువ్వు భోజనం పెడుతున్నావు, గౌరవం ఇస్తున్నావు, పెద్ద మంచం నాకేసిన చిన్న మంచం ఆయనకు కూడా ఎత్తున్నావు. అంటే ఇప్పుడు అన్ని పొందుకుంటున్నాడా లేదా? అదే పరిచయం చేయకపోతే, దైవజనుడు పక్కన లేకపోతే, అదే దైవజనుడు పక్కన ఉంటే గబగబ పరిగెడతారు, వస్తారు, విలువిస్తారు, జాతకు మా స్లోగా అప్పుడు దాకా అరిసే భార్య కూడా స్లోగా మాట్లాడుద్ది తెలుసా. అలాంటి ఆధిక్యత ఎవరిని బట్టి వచ్చింది? ఇప్పుడు చూడండి, ఎలాంటి దైవజనుడిని మోసం చేశాడు గెహజీ? ఫస్ట్ ఏంటి? పోషించే దైవజనుడు. 2 తర్వాత పరిచర్య, సత్యాన్ని నేర్పిస్తున్న దైవజనుడు. తర్వాత ఆధిక్యత ఇప్పించిన. ఇప్పుడు ఊరికినే దేవుడు కోపం వచ్చేస్తుందా? మామూలు సేవకుడు ఏం ప్రేమించట్లేదు, ఆధిక్యత ఇప్పించలేదు, ఏం చేయలేదు, అలాంటి దైవజనుడు అయితే దేవుడు కోపం వచ్చేది కాదేమో. ఒకవేళ ప్రేమించే దైవజనుడు, పోషిస్తున్న దైవజనుడు, నా తర్వాత సేవకుడు అవ్వాలని ఆశపడిన దైవజనుడు, ఆధిక్యత ఇప్పించిన దైవజనుడు, సరే ఇదే ఈయనకి మండిందండి, ఇష్టం లేదండి, అప్పుడు షునేమీరాలు చెప్తాడుగా, నాకు ఏసీ రూమ్ వేసి రేగుల షెడ్ ఈడికి అని చెప్పచ్చుగా. చెప్పచ్చా లేదా? చెప్పచ్చు, కానీ చెప్పలా. ఎందుకని? ప్రేమ కలిగినాడు కాబట్టి. ఇప్పుడు ఇన్ని పొందుకుంటూ దైవజనుడు ద్వారా దైవజనుడిని మోసం చేయటం కరెక్టేనా? న్యాయమా? శిక్ష ఊరికినే వచ్చిందా? దేవుడు ఊరిని కోపంతో వేసేసారా? పాత కక్షలు ఏమైనా దేవుడికి ఉన్నాయా? ఇలాంటి దైవజనుడిని మోసం చేస్తే తట్టుకోలేపారు దేవుడు. అటువంటి దైవజనుడిని గాయం చేస్తే తట్టుకోలేపారు. అటువంటి దైవజనుడికి అబద్ధం చెప్తే తట్టుకోలేపారు. లోపల ఉన్న దేవుడు అన్ని గమనిస్తారు కదా, దైవజనుల్లో ఉంటారు కదా, దైవజనుడితో కలిసి ఉంటారు కదా దేవుడు.
తట్టుకోలేకపోయారు. కాబట్టి ఇందులోంచి నేను దైవజనుడిగా మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ప్రేరేపణతో దయచేసి మీరు దైవజనుడిని ఏడిపించొద్దు, దైవజనుడిని మోసం చేయొద్దు. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడొద్దు, దైవజనుడిని గాయం చెయ్యొద్దు, దైవజనుడిని రోడ్డు మీదకి లాగొద్దు, పరువు తీసే పనులు చెయ్యొద్దు. అలా చేస్తే గెహజీకి పట్టిన గతే మీకు పట్టిద్ది. నో డౌట్. అందుట్లో దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. పోషించబడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ శిక్ష వస్తుంది తప్పు చేస్తే కనుక. రెండవ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఇజ్రాయిలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మునిమనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇజ్రాయెల్ మీద కోపించాను. ఇందాక మనం గెహజీ గురించి నేర్చుకున్నాం. గెహజీలాగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడారు. ఇప్పుడు రెండో వ్యక్తి ఆకాన్ అనే ఒక వ్యక్తి గురించి నేర్చుకుందాం జాగ్రత్తగా. ఈ ఆకాన్ ఏం చేశాడు? శపితమైన దాంట్లో కొంత తీసుకొని దేవుడు కోపం తెప్పించాడు. ఈ వ్యక్తి లక్షణాలు మనలో ఏమన్నా ఒకవేళ ఉన్నాయేమో జాగ్రత్త పడదాం ఫాస్ట్గా. దేవుని కోపం మన మీద రగులుకోకముందే. 7:24 చూద్దాం. తరువాత యెహోషువయు ఇజ్రాయిల్ అందరును జెరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. చాలు. ఇంకోటి చూడండి. ఇప్పుడు ఆకాను చేసిన తప్పిదం వల్ల, పాపం వల్ల, తిరుగుబాటు వల్ల ఏం జరిగింది? హాయి పట్టణం మీద ఓడిపోయారు. చిన్న పట్టణం మీద ఇశ్రాయేల్, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవుడి దగ్గర యెహోషువ ఏడుస్తూ అడిగితే అప్పుడు మీలోనే ఒకడు ఉన్నాడు అని చెప్పారు. మీకు తెలిసిందే కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యెహోషువ నాయకుడు, యెహోషువ దైవజనుడు. ఇప్పుడు దైవజనుడి దగ్గర ఉన్న ఒక విశ్వాసి, ఆకాన్ అనే విశ్వాసి ఏం చేశాడు? పాపం చేశాడు, తిరుగుబాటు, ఆజ్ఞను అతిక్రమించి తిరుగుబాటు చేశాడు. దానివల్ల ఏం జరిగింది? దైవజనుడు ఓడిపోవటానికి ఒక విశ్వాసి కారణం అయ్యాడండి. యెహోషువ చరిత్రలో ఎక్కడా ఓడిపోలేదండి. ఏ దేశం మీద ఓడిపోలేదు, ఎంత టోల మీదనే ఓడిపోలేదు. ఒకే ఒక్కసారి ఓడిపోయాడండి. ఎవరి వల్ల? విశ్వాసి అయిన ఆకాను వల్ల, తన గ్రూపులో ఉన్న ఆకాను వల్ల, తనతో పాటు ఉన్న టీంలో ఉన్న ఆకాను వల్ల దేవుడు కోపం రగులుకుంది. చిన్న చిన్న దానికి దేవుడు అంత శిక్షలు వేయరండి. అలా వేస్తా ఉంటే మనం ఈ పాటికి ఎప్పుడో పోయేవాళ్ళం. కానీ అక్కడ ఏం జరిగింది చాలా లోతుగా దేవుని సహాయంతో అర్థం చేసుకుంటే తప్ప మనకి జాగ్రత్త పడడానికి అవకాశం ఉండదు. లేదంటే అది చిన్నదేమో అలా జరిగింది కదా, అప్పుడు ఇప్పుడు కూడా జరగదేమో, ఏదేదో మన ఇష్టం వచ్చిన ఊహించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు ఈ విశ్వాస దైవజనుడిని? యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయిల్ పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట, పొద్దు నుంచి సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని, బాబోయ్, నేల మీద ముఖాలు పెట్టుకొని సాగిలపడి, తమ తలల మీద ధూళి పోసుకొని, ధూళి నెత్తి మీద పోసుకొని, బూడిద పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు. చాలు. ఇప్పుడు చూడండి, దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడు? బట్టలు చింపుకొని, గుండెలు బాదుకుంటూ, పొద్దు నుంచి అన్నపానీయాలు మానేసి సాయంకాలం వరకు సాగిలపడి, ఒళ్ళంతా మరి మళ్ళాంటి శరీరమే కదా, ఖచ్చితంగా భయంకరంగా ఉంటుంది. ఈ శారీరక నొప్పి కంటే మానసిక నొప్పి తట్టుకోలేకపోయాడు, ఓటమి తట్టుకోలేకపోయాడు. కొంతమంది చచ్చిపోయారు. ఇంతటి కారణం ఎవరు? ఒక విశ్వాసి చేసిన పనికి దైవజనుడు రోడ్డు మీద పడిపోయాడు, దైవజనుడు ఓడిపోయాడు, దైవజనుడు ఏడుస్తున్నాడు, దైవజనుడు అన్నపానీయాలు మానేసిన పరిస్థితి వచ్చింది, దైవజనుడు మానసికంగా కృంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు లేరా సంఘాల్లో ఒక్కొక్క విశ్వాసి చేసే పనికి దైవజనుడు ఏడవట్లేదా? దైవజనులు కుళ్ళి ఏడవట్లేదా? రోడ్డు మీద పడిపోవట్లేదా? చెప్పాలి. మీ వల్ల దైవజనుడు గాయం అవ్వట్లేదా? నీలో ఉన్నది గుచ్చేయమన్నాడు దేవుడిని. నీ వల్ల నీ దైవజనుడు ఎప్పుడైనా అవమానపడ్డాడా, తలదించుకున్నాడా, గుండెలు బాదుకుంటూ ఏడ్చాడా? అలాంటి పరిస్థితి రాకూడదు. వచ్చిందంటే నువ్వు శిక్ష పాలైపోతావు. ఏ కారణమైనా సరే, అది ఎటు నుంచి ఏటని అనవసరం. నువ్వు నీ వల్ల దైవజనుడు ఏడిస్తే, నీ వల్ల దైవజనుడు తలదించుకుంటే, నీ వల్ల దైవజనుడు ఓడిపోతే సాతాను దగ్గర అయిపోద్ది. గ్యారంటీ అయిపోద్ది. మాటలు ఇచ్చి తప్పితే అది దైవజనుడు ఓటమికి మీరు కారణం కాదా? దేవుడు రాజ్యం కడతాం, మనందరం కలిసి కడదాం అని చెప్పి దైవజనుడికి మాట ఇచ్చి ప్రమాణాలు చేసి బాప్తీసం ఇచ్చినప్పుడు క్రీస్తుకు సాక్షిగా ఉంటాం, దేవుని రాజ్యం కడతాం దైవజనుడు అని చెప్పి దండం పెట్టి వారి దేవుడు చెప్పినప్పుడు ఆ తర్వాత అది తప్పితే అది దైవజనుడు రోడ్డు మీద లాగినట్టు కాదా?
అలా ఆలోచించండి, ఆ కోణంలో ఆలోచించండి, అర్థం అవుద్ది. ఆ చేసిన తప్పు ఎంత దూరం తీసుకెళ్ళింది. ఆకాను చేసిన ఆ తప్పుడు పని వల్ల, ఆ తిరుగుబాటు వల్ల ఎంత నష్టం వచ్చింది. మీరు చేసేవి చిన్నవే, చాలా నష్టం వస్తాయి. ఇప్పుడు ఆకాను వల్ల చచ్చిపోయారు ఇశ్రాయేలు కొంతమంది, చావలేదా? నీ అవిధేయత వల్ల, నీ తిరుగుబాటు వల్ల, నీ లెక్కలేనితనం వల్ల, నీ సోమర్తనం వల్ల, నీ పొగరు వల్ల, నువ్వు చేయాల్సిన పరిచర్య చేయకపోవటం వల్ల ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఏ కారణం చేతైనా నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్ను బట్టి దైవజనుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏడ్చినా, అవమానించబడ్డా, గాయపరచబడినా, రోడ్డు మీద పడ్డా, ఏదైనా చేస్తే నువ్వు శిక్ష వచ్చేస్తుంది గ్యారంటీగా. ఆకానికి ఏ శిక్ష వస్తుందో నీకు అదే శిక్ష వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. యెహోషువ ఎలాంటి దేవుడు చెప్పండి. యెహోషువ 7:19. అప్పుడు యెహోషువ ఆకానుతో ఒక నిమిషం, ఒరే నీచ్ కమీనే అంటున్నాడా? అప్పటికి చచ్చిపోయారా లేదా? అప్పటికి యెహోషువ నాయకత్వంలో ఓటమి జరిగిందా లేదా? ఈ మాట మాట్లాడేటప్పటికి చచ్చిపోయారు, మొగుళ్ళు లేని భార్యలు విధవరాలు అయిపోయారు. అదంతా జరిగిన తర్వాత ఏడ్చి, గుండెలు బాదుకొని ఏడ్చిన తర్వాత వచ్చి ఆకానుతో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నా కుమారుడా ఆకాను. నా కుమారుడా ఏంటండి? నాకు అందట్లేదు. ఎవరిని పట్టుకొని? మోసగాడిని, హంతకుడిని పట్టుకొని, జీవితాన్ని రోడ్డు మీద లాగేసినోడు పట్టుకొని, దైవజనుడిని పరువు తీసేసినోడు పట్టుకొని నా కుమారుడు ఆకాను. అసలు అదేం ప్రేమ అండి? అంత ప్రేమ ఏంటి? ముందు అయినా ఓకే, ముందు ఇశ్రాయేలు కాబట్టి, దేవుని జనాంగం కాబట్టి ప్రేమించాడంటే ఓకే. తర్వాత ఎలా ప్రేమిస్తున్నాడు? ఎప్పుడు రాని ఓటమి వచ్చిందండి ఫస్ట్ టైం యెహోషువకి. అసలు ఓటమంటే తెలియదు అతనికి. అంత జరిగినా కూడా నా కుమారుడా ఎందుకే ఇలా చేసావు, పాపం ఒప్పుకో. అంత ప్రేమమూర్తైన దైవజనుని గుండెల్లో పడితే దేవుడు ఊరుకుంటారా? ఎందుకు ఆకాను మీద అంత కోపం వచ్చింది దేవుడికి? ఆకాను ఏం చేశాడు? మర్డర్ చేశాడా? వ్యభిచారం చేశాడా? కొద్దిగా వస్తువులు ఆశపడ్డాడు. గేహజీ చూసినా అదే కనబడుతుంది, ఇక్కడ ఆకాను చూసినా అదే కనబడుతుంది. కొన్ని వస్తువులు, కొన్ని బంగారం, ఏదో పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు ఆకానికి. కానీ ఎవరిని మోసం చేశాడు? ఇప్పుడు కానిస్టేబుల్ని కొట్టినా, కమిషనర్ని కొట్టినా ఒకటే శిక్ష వస్తుందా? ఒకేలాగా రియాక్ట్ అవుతారా? అడుక్కునేవాడిని తిట్టినా, ఎమ్మెల్యేని తిట్టినా ఒకటేలాగా ఉంటుందా? ఇద్దరు మనుషులే కదా అని. ఆ మొగుడు, అన్నయ్య, బాబాయ్, దైవజనుడు అలాగే చూస్తున్నారు, సమానం చూస్తున్నారు. కాబట్టే వాళ్ళని తిట్టినట్టే వీళ్ళని తిడతారు, వాళ్ళని అవమానించినట్టే వీళ్ళని అవమానిస్తారు, వాళ్ళని రోడ్డు మీద అయినట్టు వీళ్ళని కూడా లాగేస్తారు. దేవుడు ఊరుకోరు అక్కడ. ఇక్కడ అదే చెప్తున్నారు దేవుడు. నా కుమారుడా అంటే ఆత్మీయ తండ్రి. ఎటువంటి ఆత్మీయ తండ్రి? ప్రేమతో నిండిపోయి. ఇప్పుడే ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే అంతకుముందు ఎంత ప్రేమ చూపించుంటాడు ఆకాను మీద చెప్పాలి. అంత ప్రేమతో నిండిపోయిన, అంత మంచి మనసున్న దైవజనుడిని ఓడిపోయేలాగా చేశాడు. కాబట్టి దేవుడు ఇంకా మరణానికి అప్పగించాల్సింది. ఇందాక ఇంత గాయం అవ్వాల ఎలీషాకి, దైవజనుడికి. కానీ అతనికంటే ఇతని గాయం ఎక్కువ, ఓటమి అయిపోయాడు, చనిపోయారు కొంతమంది. కాబట్టి ఏం చేశారు? చంపేశారు. దైవజనుడు అంటున్నాడు చూడండి, ఆత్మీయ తండ్రి అంటున్నాడు. ఏమంటున్నాడు చూసారా? ఆ మాట షాక్ అయిపోతారు. యెహోషువ 7:25. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నీవేళ మమ్మల్ని బాధపరిచావయ్యా ఆకాను. నన్ను ఎందుకు బాధపరిచావయ్యా? నేను నిన్ను ప్రేమించాను కదా, నీకు అన్నీ నేర్పించాను కదా, నీకు మంచి విలువ ఇచ్చాను, స్థానం ఇచ్చాను కదా. నీవేళ నన్ను బాధ పెట్టావు కాబట్టి నేడు యెహోవా నిన్ను బాధపరచునగా. అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు ప్రేమించే దైవజనుని బాధ పెడతావో నీకు దేవుడు బాధ పెడతారు. ప్రేమించే దైవజనుని గాయం చేస్తావో, నీ ఆత్మీయ తండ్రిని రోడ్డు మీద లాగుతావో, నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద దేవుడి చేత లాగించబడతావు. గ్యారెంటీ, డౌట్ లేదు. ఇక్కడ చూడండి, ఒక్కడే చేసిన తప్పు. మనకి బైబిల్ ప్రకారం ఆకాను ఒక్కడే తప్పు చేశాడు. పాపం అక్కడ చూడండి, కొడుకులు కూతుర్లు ఉన్నారంటండి. చూడండి ఒకసారి 7:24. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరును జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తం పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకుని 26. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసేది. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవుని కోపం ఎప్పుడు చల్లారుకుంది? దైవజనుణ్ణి ఓటమి పాలు చేసిన వాడిని చంపేసేదాకా దేవుని కోపం అలాగే ఉందండి. ఏమో మీ మీద కోపం అలా ఉందేమో, ఏమో మీరు చేసిన పనులకి, మీ రోడ్డు మీద లాగిన దానికి, దైవజనుడు ఓటమికి కారణమైనందుకు, దైవజనుడు బాధకు కారణమైనందుకు, దైవజనుడు ఏడవడానికి మీరు కారణమైతే, కన్నీళ్ళకి మీరు కారణమైతే స్పాట్ పెడతానికి దేవుడు ఎదురు చూస్తున్నారేమో. మీ దృష్టికి మీరు బాగానే ఉంటారు, ఒకరిని నడతాం అని ఎదురు సరి అయినందుగా కనబడను, కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. మీ దృష్టికి మీరు గొప్పవాళ్ళే, మీ దృష్టికి పర్ఫెక్టే. ఏడ్చేది మేము, మీరు ఎదగకపోయినా ఏడ్చేది మేము,
మీరు ఫలించకపోయినా ఏడ్చేది మేము, అహంకారాన్ని గర్వాన్ని చూపిస్తే ఏడ్చేది మేము, మీరు అన్యాయాలు అక్రమాలు చేస్తే ఏడ్చేది మేము. మరి ఎందుకని? మాకు అప్పచెప్పారు కదా. మాకు అప్పచెప్పినప్పుడు మీరు అలా ఉండి ఇంత కన్నీరు కాచి ఇంత సమయం ఇచ్చి మా ఆరోగ్యాలు పక్కన పెట్టి, మా ఇష్టాలను పక్కన పెట్టి, మా కోరికలను పక్కన పెట్టి, మా బంధువులను పక్కన పెట్టి, పెళ్ళిళ్ళు పేరెంటాలు పక్కన పెట్టేసి మీరే సర్వస్వం అనుకొని మీతోనే ఉంటూ ఇంత చేస్తున్నప్పుడు మీరు సక్సెస్ అవ్వకపోయినా ఏడిపే, మీరు తప్పు చేసినా ఏడిపే, మీరు లోబడకపోయినా ఏడిపే, పరిచర్య చేయకపోయినా మాకు ఏడిపే వస్తుంది కాదా? చెప్పాలి. అయ్యో కాలములు బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలని పౌలు ఏడుస్తున్నాడండి సంఘాన్ని చూసి. కాబట్టి ఆకాను వ్యక్తిత్వం నీలో ఉంటే, నీ వల్ల నీ దైవజనుడు బాధపడితే, దుఃఖపడి ఉంటే గ్యారెంటీగా శిక్ష వస్తుంది. నువ్వు త్వరగా పశ్చాత్తాపడి మారకపోతే రేపు చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో నీ పేరు ఉంటుంది, నీ కుటుంబం కూడా ఉండొచ్చు. కొడుకులు కూతుర్లు అంటే నాకు భలే బాధ అనిపించిందండి, నిజంగా బాధ అనిపించింది. ఆకాను కుమారులను కుమార్తెలను కూతుర్లు కూడా చచ్చిపోయారండి. ఒక్కడు చేసిన పని, ఒకని అవిధేయత అందరినీ నాశనం చేసేసి, అక్కడ ఒక్కడు చేసిన దానికి సంతతి మొత్తానికి కుష్టి వచ్చేసింది. అందరూ అనుకుంటారు, అమ్మాయి ఏంటమ్మాయి కుష్టి, మీ తాత చేసిన దరిద్రమైన పనుల వల్ల దైవజనుడు పక్క నుండి గుండెలో పొడిచాడు. ఎంత దారుణం! ఇక్కడ మనసు బలి కదులుతుందండి. అమ్మా మనం ఏం చేసామ్మా, మనల్ని కూడా రాళ్ళు పెట్టి కూడా చంపేస్తున్నారంటే, మీ నాన్న చేసిన పనికి నువ్వు కూడా చచ్చిపోతున్నావు అమ్మా. కుటుంబం అంతా అలా చూస్తూ ఉండగా రాళ్లతో కొట్టి చంపేసి కాల్చేశారంట అందరూ. ఎందుకు? తెలుసు ఆకాను బయటోడేం కాదు, ఆకాను ఇశ్రాయేలీయుడు. దేవుడు కోపం ఎలా ఉంటుందో తెలుసు. చూడలేదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినప్పుడు ఆర్తనాదాలు చేస్తూ సముద్రంలో మునిగిపోయిన శత్రువుల కేకలు వినలేదా ఆకాను? మీకు తెలియదా దేవుడు కోపం రగులుకుంటే ఎలా ఉంటుందో? బైబిల్లో చూపించలేదా? బయట చూపించలేదా? అయినా సరే మేము వెళ్తాం ఆ లిస్టులో. ఆకాను అలే చేశాడు. తెలిసి చేసిన వాళ్ళకి ఒక శిక్ష వస్తుంది దేవుడి దృష్టిలో, తెలియక చేసిన వాళ్ళకి ఒక శిక్ష ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలియక చేస్తే ఒక శిక్ష వేస్తారు దేవుడు, తెలిసి చేస్తే వేరే శిక్ష వేస్తారు. తెలిసి మళ్ళీ చేస్తున్నాం అనుకో ఇంకా శిక్ష పెంచుతారు ఆయన. శిక్షలో ఉండగా మళ్ళీ చేస్తున్నాం అనుకో ఇంకా శిక్ష. ఆయన న్యాయం అలా ఉంటుంది, ఆయన తీర్పు అలా ఉంటుంది. తెలిసి చేశాడు దేవదూత పరలోకంలో ఉండగా. తెలిసే ఆడికి తెలుసు దేవుడు కోపం వస్తే ఏమవద్దు తెలుసు. అందుకనే మళ్ళీ అవకాశం ఇచ్చారా? తోసేశారంట, పాతాళానికి పంపించారంట. వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి కూడా ఇవ్వలేదు. అరే నీకు సత్యం తెలుసు, బైబుల్ తెలుసు, దేవుడు ఉగ్రుడని తెలుసు, భయంకరుడని చెప్పాను దైవజనుడిగా, లెక్కలేని చెప్పాను. నువ్వు తప్పు చేస్తే నీ వరకు కాదు నీ కుటుంబానికి కూడా వస్తుంది శిక్ష. దావీదు గురించి చెప్పాను, బైబిల్లో భక్తుల గురించి చెప్పినప్పుడు మళ్ళీ తప్పు చేసి, మళ్ళీ దైవజనుడిని ఏడిపించి, మళ్ళీ మోసం చేసి, మళ్ళీ నా ఇష్టం వచ్చిన బతుకుతాన్ని. నువ్వు ఒక సంఘంలో ఉన్నావా, లేకపోతే ఏమన్నా ఊరి చివర శ్మశానంలో ఉన్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చిన బతకడానికి దేవుడు మనకంటూ ఆజ్ఞలు ఇచ్చారు, కట్టడలు ఇచ్చారు, నియమాలు ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలి. మనం సేవకులైన మేమైనా మీరైనా సరే అందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టారు. గవర్నమెంట్ రూల్కి తప్పడానికైనా భయపడతావు కానీ దేవుడు రూల్కి మాత్రం భయపడవు. వచ్చినప్పుడు చూద్దాంలే. వచ్చినప్పుడు చూశాడు. ఏం చూశాడు? రాళ్లతో ఇలా కొడితే రక్తం కారుతూ అదే రాళ్లతో కొట్టిన తర్వాత ఇంకా ఆగలా అక్కడ కోపం, కాల్చి చంపేశారు. ఎందుకని? ఎటువంటి నాయకుడిని రోడ్డు మీద లాగేశాడు? ఓటమంటే తెలియనోడిని, కన్నీళ్ళంటే తెలియని దైవజనుడిని ఏడిపిస్తున్నావా? నువ్వు సంతోషంగా ఉన్న దైవజనుడిని కన్నీళ్ళ కారణం అవుతున్నావా? గ్యారంటీ చెప్పలు ఉంటాయి నీకు. ఎన్ని బాధలు వచ్చినా సంతోషంగా అందరిని నవ్వించే దైవజనుడిని ఏడిపిస్తున్నావా? నీకు పట్టిద్ది, ఆకానికి పట్టిన గతి పట్టింది. గ్యారంటీ చెప్తాను, అందుట్లో డౌట్ లేదు. గ్యాజీలాగా ఉన్నారా? గ్యాజీకి పట్టిన గతి పట్టింది. రెండోది ఆకాన్లాగా ఉన్నారా? ఆకాన్ పట్టిన గతి పట్టింది. మీకు కూడా గ్యారెంటీ, దాంట్లో డౌట్ లేదు. త్వరగా నువ్వు మారి గుండె బయలులాగా ఏడవకపోతే, పశ్చాత్తాపడకపోతే ఇంకా నీ బతుకు బస్ స్టాండ్. చెప్పాలి. ఎవరెవరు చచ్చిపోయారు? ఒకటే చచ్చిపోయాడా? తీసుకుని అనుభవించాడేమన్నా? 3వ వ్యక్తిని చూపించి ముగిస్తాను ఫాస్ట్గా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్కారు కుమారుడకు కోరాహు, రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయిల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారనగా. నాయకత్వం జోలుకొస్తే ఇంతే సంగతులు. మోషే నాయకుడు, దేవుని చేత ఎన్నుకోబడిన నాయకుడు, దేవుని చేత పంపబడిన నాయకుడు. ఇక్కడ చూడండి, కోరహు గురించి మాట్లాడుకుందాం. కోరహు ఏం చేస్తున్నాడు? మోషేకి అహరోనికి విరోధముగా లేచి పోగుపడి కొంతమందిని కలుపుకొని, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారేంటి? నాయకుడితో గేమ్స్ ఏంటి? నాయకుడి మీద తిరుగుబాటు ఏంటి? నాయకుడిని బెదిరించడం ఏంటి? పోయేకాలం కాకపోతే
అసలు ఆ మాట నాకు అర్థం కాదండి. కోరహు ఏమనుకుంటాడు? మోషే ఎవరు? పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు, దేవుడు డైరెక్ట్గా అగ్నిలోంచి మాట్లాడి పిలుచుకొని తెచ్చుకున్న నాయకుడు అండి. కర్ర ఇలా పెడితే ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోయింది. చూశాడా లేదా కోరహు? అగ్ని పైనుంచి ఇలా రాలేదా? శత్రువులు వస్తుంటే చూశాడా కోరహు? జనాంగం అతని పాటు చూసారా? ఎవరు ప్రార్థన చేస్తే సముద్రం 2 పాయలు చీలిపోయింది, మళ్ళీ సెట్ అయిపోయి కలిసిపోయింది? కళ్ళు పోయినాయా? అలాగే చూస్తున్నారు కదా. ఎవరు ప్రార్థన చేస్తే బండలోంచి నీళ్ళు వస్తుంది, ఎవరి నాయకత్వంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎవరి నాయకత్వంలో దేవుడు మహిమ కార్యాలు చేస్తున్నారు, ఎవరి నాయకత్వంలో మనల్ని పోషిస్తున్నాడు దేవుడు. ఎంత ఫూలిష్ అయిపోయాడు, ఎంత పిచ్చోడుగా మారిపోయాడు కోరహు. ఎవరి జోలికి వెళ్తున్నాడు? ఎవరితో పెట్టుకుంటున్నాడు గేమ్స్? దేవుని నాయకుడితో. ఇదపడంటే అయిపోయింది కదా, వాడేసుకున్నాం కదా, రీఛార్జ్ అయిపోయింది కదా, వదిలే. ఇంకా ఏంటది ఆ స్వభావం? ఏంటి అసలు ఆ దరిద్రమైన ఆ వాడేసుకోవటం ఏంటి? ఆ వచ్చేసిన చెయ్యించిన తర్వాత వదిలేయటం ఏంటి? ఆ మాటలేంటి? ఆ లోకం ఏంటి? ఆ దరిద్రం ఏంటి? చండాలంగా. మీకు కూడా ఆ స్వభావం ఉందా? చూడండి. ఎలాంటి నాయకుడు జోలికి వెళ్ళాడో అది చూద్దాం. ఎలాంటి దైవజనుడైనా ఎలీషా జోలికి వెళ్ళాడో గెహజీ చూపించాను. ఎలాంటి దైవజనుడైనా యెహోషువ జోలికి వెళ్ళాడో చూపించా. ఇప్పుడు చూపిస్తా. ఎలాంటి నాయకుడు? నిర్గమ 4:13. కోరహు ఎవరితో పెట్టుకుంటున్నాడు? ఎలాంటి నాయకుడితో పెట్టుకుంటున్నాడు? అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వారిని పంపమనగా. అయ్యో ప్రభువా, ఎన్ని చెప్పినా నేను వెళ్ళనాయా? మోషే మొండిగి చేస్తున్నాడు. ఫస్ట్ టైం దేవుడు పొదలోంచి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నా ప్రజల మొర నాకు వినబడిందయ్యా, ఇశ్రాయేలు మొర పెడుతున్నారు, నువ్వు వెళ్ళు. అమ్మో, ఎందుకు అమ్మో అంటున్నాడు? దేవుడు పిలిచినప్పుడు దానికి రీజన్ ఉందా లేదా? ఎక్కడికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఆ ఫరోకి భయపడే కదా వచ్చాడు. ఆ ఫరోకి భయపడి వచ్చాడు. మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళమంటారు. బాబు మళ్ళీ ఏంటి బాబు? ఫరో దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళని పంపించి, ప్రభు నేను వెళ్ళను. నువ్వే వెళ్ళాలి అంటే నాకు మాటలు రావు, అహరోన్ని ఇస్తా అంటే. ఇక్కడ చూడండి, మోషే ఇష్టపడట్లేదు వెళ్తానికి. అతనికి తనకంటూ ఓ భయం ఉంది. మనిషే కదా అతను కూడా. ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్తే ఫరోని ఎదుర్కోవాలి. ఫరో కాదు ఇంకో ఫరో ఉంటాడు, ఊరుకోడు కదా. ఇప్పుడు ఎలాంటి దైవజనుడు, ఎలాంటి నాయకుడు జోలికి వెళ్ళాడు? తనకి ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పారని ప్రజల కోసం, తన కోసమా తన కుటుంబం కోసమా? ఇశ్రాయేలు దేవుడు ప్రజల కోసం శత్రువైన ఫరో దగ్గరికి వెళ్ళి త్యాగపూరితంగా ఉన్న నాయకుడు జోలికి వెళ్ళాడండి. మండిపోయింది దేవుడు. ఎవడు వెళ్తాడు? మీరు వెళ్తారా? ఫరో ఎలాంటోడు అంటే చాలు, చంపమని అనక్కర్లా అన్నాడు అనుకో, తీసుకెళ్ళి చంపేస్తారు. లోపల ఇటాలు అవన్నీ ఉండవు. ఫరో అంటే మహామూర్ఖుడు అండి, మహా అధికారం ఉన్నవాడు, మూర్ఖుడు. అలాంటి వాడి దగ్గరికి ఎవడెళ్తాడండి? త్యాగపూరితంగా దేవుడు చెప్పారని ప్రజల కోసం, అక్కడ ప్రజలని చెప్పారా, దాచారా పాయింట్? నా ప్రజల కోసం నువ్వు వెళ్ళాలయ్యా, వాళ్ళని విమోచించాలయ్యా, నువ్వు వాళ్ళని విడిపించాలయ్యా, క్లారిటీ ఇచ్చేసారా లేదా? ఇప్పుడు త్యాగపూరితంగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పెళ్ళయింది. తనకి భార్య పిల్లలు ఉన్నారు మోషేకి. నేను చచ్చిపోతే నా భార్య పిల్లల పరిస్థితి, ఫరో నన్ను చంపేస్తే ఆలోచించుకుంటాడా లేదా? మీరు ఆలోచించుకోరా? మీ కుటుంబాలు ఉన్నాయా? మరి మీరు ఆలోచించుకుంటారు కదా. మరి మోషే మంచివాడు కదా. కానీ దేవుడు చెప్పారని తన దేవుడు ప్రజల కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా తెగించి వెళ్ళి అందరినీ బయటకు తీసుకొస్తే విమోచకుడిని పట్టుకొని, విమోచకుడు అని ఉంది బైబిల్లో, తెలుసా మీకు? మోషేకి విమోచకుడు అని దేవుడే పేరు పెట్టారు. అంత గొప్ప త్యాగం చేశాడు మోషే. అయితే అటువంటి నాయకుడు జోలికి వెళ్ళి తెచ్చుకున్నాడు కష్టాలు. ఎలాంటి నాయకుడు? ఫస్ట్ పాయింట్, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళి సహాయం చేసినోడు జోలికి వెళ్ళాడు. 2 చూద్దాం, అతను ఎలాంటి నాయకుడో చూద్దాం. నిర్గమం 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలోని నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. ఏమి నాయకుడు అండి, ఏం బతిలాడుతున్నాడు? విసిగించే వాళ్ళ కోసం, సొనిగే వాళ్ళ కోసం, కృతజ్ఞత లేని పనికి మాల కోసం ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, మీరు గనక నా కుటుంబ సభ్యులైన ఇశ్రాయేలు గనక క్షమించకపోతే, వాళ్ళ పాపాన్ని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం తీసే నన్ను నరకానికి పంపించామని. మంచిగానే పట్టిందా? వాళ్ళెవరు నీకు తోడబుట్టిన వాళ్ళ? నాకు అనవసరం, వాళ్ళ నా కుటుంబ సభ్యులు. మీరు ఇచ్చారుగా, వాళ్ళ నా కుటుంబ సభ్యులు. వాళ్ళ పాపాలు నువ్వు ఒప్పుకుంటావేంటి? వాళ్ళు నా బంధువులలో వాళ్ళ పాపాన్ని ఈయన మీద వేసుకొని ఒప్పుకొని, అవసరమైతే నేను నరకానికి పోతాను కానీ వాళ్ళు మాత్రం వదులుకోనయ్యా, పరలోకం వాళ్ళతో పాటు వెళ్తా. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప మహానుభావుడు జోలికి వెళ్ళాడండి కోరహు. ఇంకెవడో జోలికి వెళ్తే బాగుండేది, ఏ పనిమాలోడు జోలికి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ మంచి నాయకుడు, గొప్ప నాయకుడుకి ఎలా వర్ణించాలి నాకేం అర్థం కావట్లేదు. మామూలు వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు మోషే. అందుకే ఇప్పటికీ మనం మోషే గురించి చెప్పుకుంటున్నాం.
అలా ఇలా అంట. ఏమంటే మీ ఇంట్లో వాళ్ళు పాపం చేసినప్పుడు మీరు ఒప్పుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుంటే మీరు పాపాన్ని ఒప్పుకొని తప్పించుకోగలుగుతున్నారా? అంత లేదు ఎవరికి. కానీ ఇక్కడ ఎటువంటి నాయకుడు? తప్పు చేసిన వాళ్ళ కోసం అడ్డుపడి దయచేసి ప్రభువా వీళ్ళని క్షమిస్తారా, క్షమించండి, లేదంటే నన్ను కూడా వేసేయండి, అటువంటి నాయకుడు జోలికి వెళ్ళి తప్పు చేశాడు మండిన దేవుడికి. సంఖ్యాకాండం 16:4. మోషే ఆ మాట విని సాగిలపడాను. ఎవరికి సాగిలపడ్డాడు? అప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? కోరహును తనతో పాటు కొంతమంది వచ్చి తిరుగుబాటు చేశారు కదా, ఎదిరించారా? మీతో మాకేంటే నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు ఏంటి? అందరూ చూస్తూ ఉండగా, ఇశ్రాయేలు సమాజం అంతా చూస్తూ ఉండగా చులకనగా ఈకని తీసి పడేసాడు నాయకుడిని పట్టుకొని. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడిని అప్పుడు దాకా ఎర్ర సముద్రం నుండి పాయలుగా గెలిచాడు, బండ నుంచి నీరు, ఆకాశం నుంచి మన్నా, ఇంత గొప్ప నాయకుడిని పట్టుకుని వేరే నాయకుడి మేము కాదా, మేము సేవకులం కాదా, మేము గొప్ప వాళ్ళం కాదా, మేము సమానం ఎక్కడ? ఏం జరిగింది? ఎమ్మటే వాళ్ళకి ఏం చేస్తున్నాడు? నీ ఎంత చూస్తా అన్నాడా? ఏం చేస్తున్నాడు మోషే? ఎవరికి? శత్రువుకి. ఎంత దీనుడు! దీంట్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే హై రేంజ్ దీనత్వం. అది మామూలు దీనత్వం కాదు, అల్లాటప్ప దీనత్వం కాదు. సాగిలు పడాల్సిన అవసరం ఉందా? దేవుడు చెప్పారా? ఎవరన్నా అడుగుతారా? పోరా నీ అంతు చూస్తా దేవుడి దగ్గరికి వెళ్ళి అనొచ్చు నాయకుడు. కానీ సాగిలి పడ్డాడు. నాకు అందట్లేదు పాయింట్, వర్ణించడానికి కుదరట్లే. అంత దీనుడండి, గొప్ప దీనత్వం కలిగినోడు మోషే. ఇంకో పాయింట్ చూపిస్తా చూడండి, సంఖ్యాకాండం 12:3. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వాళ్ళ అక్కయ్యకి అన్నయ్యకి ఎవరో తెలుసా? మీ తమ్ముడు నా నాయకుడు. నా నాయకుడు ఎలాంటి వాడో తెలుసా? దేవుడు మెచ్చుకుంటున్నారండి. దేవుడు చెప్తున్నారు నా నాయకుడు ఎవరో తెలుసా? సాత్వికుడు, భూమి మీదే మిక్కిలి సాత్వికుడు, భరించేవాడు, ఓర్చుకునేవాడు, సహనం కలిగినోడు. ఎలాంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి, ఎలాంటి వాళ్ళు దైవజనులుగా ఉండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. పొడుస్తుంటే మళ్ళీ లెగిసి సహాయం చేయాలి, మళ్ళీ గాయం చేసిన వాళ్ళకి మళ్ళీ ఆదరించాలి, ప్రేమించాలి, ఓర్చుకో. అలాంటి వాళ్ళే దేవుని రాజ్యం కట్టగలరు. అలాంటి వాళ్ళే ప్రజల్ని దేవుడు వైపు తిప్పగలరు. 2 నిమిషాలు బాధ పెడితే 3వ రోజుకల్లా వదిలేసుకోవడం, 4వ రోజుకల్లా నీకు నాకు సంబంధం లేదు అనేవాళ్ళు సెట్ అవ్వరు. ఎంత అంటే తల్లికి మించిన సహనం ఉండాలి దైవజనుల్లో. ఓర్పు, భరించే తత్వం ఉంటేనే. చూడండి ఎటువంటి నాయకుడు? భరించే నాయకుడు మోషే. ఇప్పుడు ఎటువంటి నాయకుడు జోలికి వెళ్ళాడు? కోరహు అతనితో పాటు వాళ్ళందరూ ఫస్ట్ ప్రాణాలు తెగించి కాపాడిన త్యాగమూర్తి అయిన నాయకుడు జోలికి వెళ్ళాడు. వీళ్ళందరూ ప్రేమతో నిండిపోయిన నాయకుడు జోలికి వెళ్ళాడు, దీనత్వంతో నిండిపోయిన నాయకుడు జోలికి వెళ్ళాడు, భరించే సాత్విక లక్షణంతో. ఇవన్నీ లక్షణాలు మీలో ఉన్నాయా? మీ ఇంట్లో వాళ్ళు ఉన్నాయా? మీ అమ్మానాల్లో ఉంటాయా? మోషే లక్షణాలు. కోట్ల మందిలో 1-2 ఉంటారండి బాబు మోషేలా అంటోళ్ళు. బాబో ఏళ్లతో లెక్కెట్టచ్చు భూమి మీద మోషేలా అంటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే. అటువంటి గొప్ప పెద్ద నాయకుడు జోలికి వెళ్ళి చేతులారా పాడు చేసుకున్నాడు. శిక్ష ఏమవుతుంది చూడండి ఒకసారి చూద్దాం. 16:31-33. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిది. భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించారు. ఈ మాట విన్నారా? ప్రాణముతోనే ఎక్కడికి వెళ్ళారు? ప్రాణముతో వెళ్తారు కదా పాతాళానికి. ధనవంతుడు చనిపోయి వెళ్ళాడా పాతాళానికి? చనిపోకుండా వెళ్ళాడా? బతుకుండగా ఎవరు వెళ్ళరు. ఫస్ట్ టైం అయ్యగారు చరిత్రలో మిగిలిపోయాడు నెగిటివ్గా. న్యూస్ పేపర్లో గాంధీ ఎక్కాడు, గాడ్సే ఎక్కాడు. గాంధీ ఎందుకు ఎక్కాడు? చంపబడ్డాడు, గాడ్సే చంపాడు. నువ్వు ఎక్కచ్చు చరిత్రలో, మంచిగా ఎక్కచ్చు, మంచి పరిచయం చేసి గొప్ప వ్యక్తిత్వం కలిగి మంచి పేరు సంపాదించుకొని లిస్టులో ఎక్కచ్చు చరిత్రలోకి. చెడ్డ పనులు చేసి దైవజనులను రోడ్డు మీద లాగి నాయకత్వాన్ని బెదిరించి భయపెట్టి దేవుణ్ణి గుండెల్లో పొడిచి సిలువ మీద మళ్ళీ సిలువేసి నువ్వు చరిత్రలో నెగిటివ్ సాక్ష్యంగా ఎక్కచ్చు, నీ ఇష్టం. మనోడు చరిత్రలో నెగిటివ్గా మిగిలిపోయాడు. కోరహు ఏంటంటే భూమి ఇలా నెరవేర్చింది, ఇలా ఉందా, ఇలా నెరవేరిస్తే కోరహు వాళ్ళందరూ అలా లోపల బ్రతుకుండగానే కళ్ళు మూసి తెరిసేటప్పటికి పాతాళం, యాతన పడతారు. ఎందుకు వచ్చిన గొడవలు? ఎవరి జోలికి వెళ్తున్నాం, ఎలాంటి వాళ్ళ జోలికి వెళ్తున్నాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాయకుడి జోలికి వెళ్తే దేవుడు ఎందుకు కోరుకుంటారు? సృష్టికర్త ఇలా దిగారని మీతో మాట్లాడాలి, గుడారానికి రండి అని చెప్పి సొంత అక్కనే అన్నని ఎందుకు కోరుకుంటారు? ఒకసారి ఆలోచించండి. మోషే జోలికి వెళ్ళటం ఏంటి? మోషేని ఎంత గాయమై ఉంటుంది ఆ రోజు. కష్టపడి నా ప్రాణాలు తెగించి ఫరో గారి దగ్గరికి వెళ్ళి భయంకరంగా మాట్లాడతాడు, పంపించడం పట్టాను. ఎంత కాలం పట్టింది ఫరో దగ్గర నుంచి విడిపిస్తానని చెప్పండి. మర్చిపోయాడు కోరహు గారు. మీలాగా అన్ని మర్చిపోయాడు కోరహు గారు. ఏమీ లేవు. ఎవరెవరు చనిపోయారు? కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. ఎలాంటి స్వభావంతో ఉన్నారు? గెహజీలాగా ఉన్నారా? గెహజీ పట్టిన గతి పట్టిద్ది. ఆకాన్ లాగా ఉంటే ఆకాను గతి పట్టిద్ది మీకు. 3వది కోరహు లాగా ఉంటే కోరహు పట్టిన గతి పట్టిద్ది.